ఎమ్మెల్సీలతోని ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా నాకు నా సర్కార్కు వచ్చే నష్టం ఏం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా ప్రచారానికి పోయి. అన్నట్టే సీఎం సాబ్కు సీఎం కుర్చీకి ఏం నష్టం లేదు కావచ్చు కానీ పోటీ చేసిన నరేందర్ రెడ్డికి బాధ ఉంటుందా ఉండదా? ఆగో అందుకే ఎట్లా ఏడుస్తుండ్రో చూడండి పాపం. రిక్వెస్ట్ సార్ అందరికి మీడియా పీపుల్ చిన్న రిక్వెస్ట్ మార్నింగ్ ప్రెస్ మీట్ పెడతారు సార్ రేపు దయచేసి ప్లీజ్ 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 నో కెమెరాస్ సార్ దయచేసి నో కెమెరాస్ ప్లీజ్ సార్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ అండర్స్టాండ్. అయ్యో పాపం ఎంత పనాయే. ఓట్లేసి గెలిపిస్తారనుకున్న పట్టభద్రులు పట్టం గట్టకపాయే. కూసింతల గెలుపు చెయ్యి జారే వరకు దుఃఖం ఆగుతలేదు కాంగ్రెస్ క్యాండిడేట్ నరేందర్ రెడ్డికి. మొదటి రెండో ఓటు లెక్కించినాక ఎవలకు సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదట. బీజేపీ అంజిరెడ్డికి 98,000, కాంగ్రెస్ నరేందర్ రెడ్డికి 93,000 ఓట్లు వచ్చినాయట. ఎవలకు సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఇద్దరి నడుమ తేడా కూడా చాలా తక్కువ ఉన్నది. కాబట్టి మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్క పెట్టాలి అని డిమాండ్ చేసిండట నరేందర్ రెడ్డి. అట్లయితే రెండో స్థానంలో ఉన్న నిన్నే తీసేసి నీ ఓట్లను లెక్క పెట్టాలి అని ఆఫీసర్లు చెప్పే వరకు ఇగో గిట్లా ఏడ్చుకుంటా బయటికి వచ్చిండట. పాపం గెలిచినట్టే గెలిచి ఓడిపోయే వరకు దుఃఖం ఆగుతలేదు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్సీ సీటాయే. 7 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఓడిపోయే వరకు బాధ అనిపించింది కావచ్చు. పదవులు కావాలని ఆరాట పడేటోళ్లే తప్ప పని చేసేటోళ్లు లేకుండా అయినరని సీఎం సాబే గెలిచిన ఓడినా మాకేం ఫరక్ పడదని ప్రచారంలో చెప్పి చేజేతులారా మా పాటోలే ఓడిచ్చిండ్రు అని అనుకున్నాడో ఏమో కండ్ల నీళ్లు కాల్వలై పారంగా ఏడ్చుకుంటా పోయిండు. ఇక దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగితే ఏమంటుండో ఈనుండ్రి. మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటే ఆ చెల్ల ఓట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. ఇన్నరా చెల్లని ఓట్లంతా తేడాతోని కూడా ఓడిపోలేదు మేము. దానికి పెద్ద బాధపడాల్సిన పని లేదు అన్నట్టు ఎంత అల్కగా చెప్తున్నాడో చూడుండ్రి. ఆ చెల్లని ఓట్లు వేసిన వాళ్ళకైనా ఓటు ఎట్లా వేయాలనో ట్రైనింగ్ ఇచ్చి మీ పార్టీకి వాడేటట్టు వేసుకుంటే ఇప్పుడు ఇంత బాధ ఉండకపోవు కదా, నరేందర్ రెడ్డి ఏడవకపోవు కదా. కాంగ్రెస్ పార్టీలు కాల్చి ఉండలేక కసుబుస్స అనుకొని నరేందర్ రెడ్డి అన్నను ఓడగొడుతురు కదని, ఏనుగులు సింహాలు కొట్లాడి ఎలక పిల్లని చంపినట్టు చేస్తురు కదని అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే బాగా అభిమానం ఉన్నోళ్ళు. ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాం. అంతకు ముందు ఏ ఉద్యోగికి ఎప్పుడు జీతాలు పడతాయో తెలియదు. కానీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బాగా ఆలోచన చేసి బాగా కష్టపడి విధి విధానాలను సవరించి మొదటి నెల 4వ తారీఖు లోపటనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేసినాం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 4వ తారీఖు లోపటనే పడుతున్నాయి అధ్యక్ష అని మస్తు గొప్ప చెప్పిండు కదా సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ చూడుండ్రి ఎట్లున్నదో మున్సిపాలిటీలో పనిచేసే సర్కార్ సఫాయి కార్మికుల పరిస్థితి. కామారెడ్డి మున్సిపాలిటీలో పనిచేసే ఇళ్లకు 3 నెలల నుంచి జీతం వస్తలేదట. మరి పూట ఎట్లా గడుస్తుంది? మబ్బుల్నే లేచి కామారెడ్డి పట్నం కలకలలాడేందుకు చెత్త కుప్పలు ఎత్తిపోసి రోడ్లు ఊడ్చి సాపు చేస్తారట. ఇల్లు గడిచేతానికి ఇంకే పని చేసేటోళ్ళు కాదట. అట్లాంటి వాళ్ళకు 3 నెలల నుంచి జీతం ఇయ్యకుంటే ఎట్లా? ఆస్తులు కూడబెట్టుకోకున్నా కడుపుకు అన్నమైన తినాలే కదా. అందుకే మాకు పూట గడుస్తలేదు మహాప్రభో జీతాలు ఇచ్చి ఆదుకోండి అంటున్నారు. ఆకలికి అల్మటించి దస్తున్నాం దయచూడుండ్రి నాయన అని ధర్నాకు దిగిండ్రు ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల కింద మున్సిపాలిటీల నౌకరీ చేసేటోళ్లకు ప్రతి నెల అందరు తీరుగానే 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పిండు. దానికి 116 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి అలా కడుపులు మార్చొద్దు అన్నట్టు చెప్పిండు. మరి ఆ మాటలు ఎటు ఆయే? సీఎం సాబ్ చెప్పినట్టు మాకు జీతాలు రాకపాయే కదా. ఒక్క నెలే కాదు మొత్తం 3 నెలల నుంచి 30 రూపాయలు కూడా ఇయ్యలేదు. మరి సర్కార్ ఇస్తానన్న 116 కోట్లు ఎక్కడికి పోయినాయి అని ధర్నాకు దిగిండ్రు మున్సిపల్ కార్మికులు. జీతాలు ఇవ్వకుంటే చచ్చిపోయేటట్టున్నాం అని అంటున్నారు. మరి దీని మీద సర్కారు ఏమంటదో ఆఫీసర్లు ఏమంటారో గాని కామారెడ్డి పట్టణాన్ని సాపు చేసే వీళ్ళ బతుకులు మాత్రం సాపుగా లేకుండా అయినాయి. ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏం చేస్తున్నారో అని అంటున్నారు ఇలా బాధలు చూసిన జనాలు.